ఈరోజు నేను మీకు ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా మీఠా పాన్ తయారు చేయటం ఎలాగో చూపిస్తాను పదండి. పాన్లో వేసే సోంపు, ధనియాల పప్పు, మిగతా ఐటమ్స్ అన్నీ మన డైజెస్టివ్ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే మన ఇంట్లో పెద్దవారు ప్రతిరోజు భోజనం తర్వాత దీనిని వేసుకునేవారు. స్వీట్ పాన్ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే కదా. మరి దాని తయారీకి ముందుగా కావలసింది తమలపాకు మొక్క. ఈ మధ్య అందరి ఇళ్లలో ఉంటుంది కదానండి. ముందుగా మనం తమలపాకును తొడిమ కట్ చేసుకుందాం. ఈ విధంగా తొడిమని కట్ చేసుకొని మీఠా పాన్కి ముందుగా మనం పాన్ తయారు చేసుకోవడానికి సోంపును వేసుకుందాం. కొంచెం ధనియాల పప్పు, కొంచెం కొబ్బరి. మనకి ఇంట్లో ఉంటుంది కదనండి ఎప్పటికీ రెడీగా. సోంపు కానీ, ధనియాల పప్పు కానీ, కొబ్బరి పొడి కానీ ఇవి కొంచెం కొంచెం వేసుకోవాలి. మీఠా పాన్కి సన్నగా కట్ చేసుకున్న ఇది వేసుకుంటే బాగుంటుంది కదండి. కొన్ని టూటీ ఫ్రూటీ, ఇది గుల్కండ్ అని మీఠా అండి. ఇది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది కొంచెం వేసుకుందాం. కొంచెం క్రేన్ స్వీట్ వక్కపొడి యాడ్ చేసుకుందాం. ఫైనల్గా 2 చెర్రీస్ వేసుకుందాం. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో చుట్టుకొని మనం లవంగం ఒకటి దీనికి గుచ్చుకుందాం. ఈ విధంగా గుచ్చుకుందాం. చూడండి, మీఠా పాన్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.